గుంటూరు జిల్లా ఒంగోలు జిల్లా ఉంటుంది. అక్కడ చెక్క రజనీకాంత్ ఏటో పేరు అది. అదో చెక్క ఊరూరికి జిల్లాకో చెక్కనే మండలానికో ఏటో నియోజకవర్గానికో చెక్కను ఎట్టుకుని లవడాపుకు బెదిరిపోతారు అనుకుంటారేట్రా. లవడాపుకు మాటలు కాదు మాట్లాడితేనే, చెక్కేసాలు కాదు. కులం చూడరంట, రివెంజ్ తీసుకుంటారు, మతం చూడరంట, పార్టీ చూడరంట, ప్రాంతం చూడరంట. ఈ వైసీపీ చెక్కలన్నీ కలిపి ఇంకా ఊళ్ళో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడకూతురుల బెల్లంలో మంగళసూత్రాలు తెంపేస్తామని డైరెక్ట్గా ఈ చెక్కలన్నీ చెప్తున్నాయి. ఎరా మీరు ఒక అమ్మాయికి పెళ్లి చేసి చూడండి రా, అంతేగాని ఒక అమ్మాయి మెల్ల తాలిబడి చెందితే ఒకరిని చంపేస్తే ఆ భార్యకి భర్త ఉండడు, ఆ పిల్లలకి తండ్రి ఉన్నాడు రా. చెక్కనా కొడకల్లారా. ఇప్పటికే బోల్డ్ యథోపన చేశారు. మీ అధినేత ఇంట్లోని మర్డర్ కానిచ్చి ప్రతి జిల్లాలోని మర్డర్ ఉందరా. మీ నాయకులు 175 నియోజకవర్గాల్లోనే బయటెట్టి తిరిగామనుకో ఊళ్ళో తిరగరు. ఇంకా మీరు ఇంకా చెక్కల కోవులు చెప్పుకోకుండా చెక్కపు కోవులుగా చెప్పడం. మాట్లాడితే మాట్లాడండి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఇంకా ముందుకు చెప్పాను కదా, పెన్షన్ ఇవ్వలేదురా, పెన్షన్ కోసం దెబ్బలాడండి అని చెప్తున్నాను. ఈ కోరపాలెం బాధ్యతల కోసం దెబ్బలాడండి అని చెప్పాను నేను. మొన్న ఏట్లపాలెం బాధ్యతల కోసం అండగాడు నిలబడండి అని చెప్పాం. మీకు సమస్య ప్రతి జిల్లాలోనే సమస్య ఉంది కదరా, ఆ సమస్య మీద మాట్లాడండి, ఆ సమస్య గురించి ఫైట్ చేయండి. ప్రతి నియోజకవర్గంలోని సమస్య కోసం మాట్లాడండి. ప్రతి ఊర్లోనే వైసీపీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడే మీకు దమ్ముంటే. ఎంతోమందికి లేని వాళ్ళకి సాయం చేయండి. ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి రోడ్ల మీద పడిపోతున్న వాళ్ళకి సాయం చేయండి రా. ఎంతోమంది పేదలకు అన్నం పెట్టండి రా. చెక్కల గౌరులుగా చెప్పడం, చెక్కన బచ్చల్లారా. కులం చూడరంట, చెక్కన కొడుకులు అధికారంలోకి వస్తే మతం చూడరంట. చెక్కల గౌరులు చెప్పొద్దు. అబ్బాబాయ్ దళితుల పట్ల ఎంత ప్రేమ కలిగేస్తుందో మరి ఈ వైసీపీ చెక్కలకి. దళితుల మీద ప్రేమ కలిగేస్తుంది వైసీపీ చెక్కలకి అందరికి కలిపి. ముఖ్యంగా కూడా చెప్పగలుగుతున్నాం, వైసీపీలో ఉండే చెక్క లీడర్స్ లారా, చెక్క మాటలు మాట్లాడకండి. ప్రజాస్వామ్యం గురించి ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల్లో తిరగండి, ప్రజల కోసం పోరాడండి మీకు అధికారం కావాలనుకుంటేనే. అంతేగాని చెక్కల కూడా చెప్తే కాదు. ఈ మీడియా ముందుకు వచ్చి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వైసీపీ చెక్కలవన్నీ కలిపి ఎవరినో ఒకటి వేసేస్తాం, వచ్చి రాగానే లాగేస్తాం. చెక్కల కూరలుగా చెప్పడం అర్థమైందా? చెక్కల కూరలు చెప్పుకోకుండా ప్రతి 175 నియోజకవర్గాల్లో సమస్య మీద పోరాటం చేయండి. రా ఎంతమంది 175 నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యేకి జీతాలు ఎంతో కనుక్కొని చెప్పండి రా. 175 నియోజకవర్గంలో ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. ఈ లీడర్కి రిటైర్ అయిన వాళ్ళకి కూడా, ఓడిపోయినోడు కూడా జీతాలు ఇస్తున్నారా. ఒక ప్రెసిడెంట్కి జీతం ఎంత వస్తుందో చెప్పండి. ఈ రాయవరం మండలంలో ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమందికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది. ఈ పేద ప్రజల మీద నుంచి లాక్కొచ్చి ఈ అగ్రవర్ణాలు దెంగి తిన్నారని చెప్పండి. 30% ఉన్న లేబర్కే అగ్రవర్ణాలను కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎదురు చేయమని చెప్పండి. ముఖ్యంగా యాక్సిడెంట్లు అయ్యి రోడ్ల మీద పడిపోతున్న యువతకి సాయం చేయండి. ఇవాళ మనం అధికారంలోకి వచ్చాక, వైసీపీ అధికారంలోకి వచ్చాక గంజాయే ఎచ్చలవిడిగా పారింది, అది ఇప్పటికి పారుతున్నట్టుగా ఉంది. యువత బొత్తుగా నాశనం అవుతున్నారు. వాళ్ళ కోసం ఆలోచించండి, ఏదో సాయం చేయండి రా. సాయం చేస్తామని చెప్పండి రా. సోషల్ మీడియాలోకి వచ్చి మేము ఈ పని చేసి పెడతాం, పలానా ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పని చేస్తున్నాం, మమ్మల్ని సంప్రదించండి చెప్పండి రా. చెక్కన బచ్చల్లారా, అన్న అధికారంలోకి వస్తే చెక్కలన్నీ ఏకమై చెక్కేస్తాం. ఈ రాష్ట్రంలో ఆడకూతులు మెల్ల మంగళసూత్రాలు చెక్కేస్తాం. అన్న రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడకూతులు మెల్లలో మంగళసూత్రాలన్నీ చెక్కుకుంటా పోతాం, పిల్లలకి తండ్రులు లేకుండా చెక్కుకుంటా పోతాం అని చెప్పకండి రా.
చెక్కల కూరలు చెప్పొద్దు, వైసీపీలో ఉండే చెక్కలు ముక్సరింగాని ఒళ్ళు దగ్గరెట్టుకోండి. మీ రౌడీజం అంతా చూశారు జనాలు.